ఎలా అనిపిస్తుంది మూవీ? బాగుంది. బాగుందా? సంక్రాంతి పట్టుకెళ్ళిపోతుందంటారా? సంక్రాంతి వెంకీబాబు కూడా ఉన్నాడుగా, ఇద్దరు 50-50. బాలయ్య జోష్ లేదు, గట్టిగా జై బాలయ్య. బాగుందా మూవీ? బాగుంది, చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ మాత్రం ఇరగదీసింది. ఇంటర్వెల్ బ్యాక్ కూడా ఊహించకుండా దానికి మించి ఉంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? సూపర్గా ఉంది. బాల యాక్షన్ ఎలా అనిపించింది? ఇరగదీసి ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుందా? స్టోరీ ఎలా అనిపించింది? బాగుంది. మూవీ ఎలా ఉంది? చితక్కొట్టేసింది. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని అయినా సరే సీరియస్గా చెప్తున్నాను, బాలయ్య బాబు సినిమా సూపర్ హిట్. బాలయ్య బాబు సెంటిమెంట్ ఫ్యాక్షన్ మొత్తం చితక్కొట్టేసాడు అంతే. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, అసలు ఆసమ్, అసలు చాలా బాగుంది. సంక్రాంతికి సోలో హిట్. లేదండి, చాలా బాగుంది. సాంగ్ చాలా నీట్గా తీశారు. దాన్ని ఎడిట్లో అలా చూపించడం జరిగింది, కానీ సినిమా చాలా బాగుంది. సాంగ్లో కూడా ఏమీ డబుల్ మీనింగ్ అని ఏమీ లేదు, అంతా బాగుంది. సినిమా చాలా బాగుంది. స్టోరీ చాలా కొత్తగా ఉంది. బాలకృష్ణ చాలా హై ఇచ్చాడు. తమ్మని ఇంకా అసలు చంపేయాడు. బద్దలైపోయినాయి, మామూలు కూడా కాదు. సినిమా సూపర్. జై బాలయ్య. బాగుందండి, సినిమా బాగుంది. బాగుందండి, అన్నీ బాగున్నాయి. సో సంక్రాంతికి బాలకృష్ణ పట్టుకెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా సినిమా మొత్తం? ఇంకో సినిమా ఉంది కదండి, ఆయన రికార్డ్ ఆయన చేశారు, ఆయన ప్రయత్నం ఆయన చేశారు. బాగుందండి, చాలా బాగుంది. సినిమా సూపర్ హిట్. తమన్ బీజియం తీస్తాడు అసలు. బాక్సులు కాలిపోతాయని చెప్పాడు కదా. చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. సూపర్ హిట్ అండి సినిమా. సంక్రాంతి హిట్. ఎలా ఉందండి మూవీ? చాలా బాగుంది. ఎవరు ఫ్యాన్ మీరు? జై బాలయ్య. జై బాలయ్య. ఎలా ఉంది సినిమా? బాగుంది. సినిమా సూపర్ ఉంది. సినిమా చాలా బాగుంది. రికార్డ్ మోత. సినిమా సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి వచ్చింది ఎవరు? రామారావు గారు ఒక సింహాన్ని చెప్పాడు మాకు. ఆయన తీసిన సినిమా హైలైట్. సంక్రాంతికి బాలకృష్ణ క్యారెక్టర్. బాలయ్య బాబుకి మించిన లేడు, రాడు. గేమ్ చేంజర్ అని పనిగా తుక్కు అయిపోయింది బాలయ్య బాబు ముందు. బాలయ్య బాబు తర్వాత ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీ ఏ లేవాడు బాలయ్య.